సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డే ఇంకా కౌంట్ చేసుకోలేదు. యాక్చువల్లీ మధ్య మధ్యలో లైట్గా డేస్ సంథింగ్ మిస్ అవుతుంది. లైక్ ప్రాపర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను డ్యూ టు సమ్ మై పర్సనల్ రీజన్స్ అనమాట. లైక్ కొంచెం స్కెడ్యూల్ హెక్టిక్గా ఉండడం అండ్ కొంచెం రైనీ డేస్ అనమాట. ఇక్కడ యాక్చువల్లీ మాన్సూన్ సీజన్ కదా, సో కొంచెం ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ఎంత రికార్డ్ అయిందంటే ఎంటైర్ ఆగస్టు మంత్లో పడాల్సిన వర్షం అంటే రేటు ఉంటుంది కదా, స్పెసిఫిక్గా ఇంత డేటా అనేది రికార్డ్ అవుతుంది కదా. సో అదంతా ఒక 1 వీక్ ఫస్ట్ వీక్లోనే రికార్డ్ అయిందనమాట డేటా. సో ఐ థింక్ మనం అర్థం చేసుకోవచ్చు కొంచెం అర్లీగా ఇక్కడ స్టార్ట్ అయింది వర్షాలు ఢిల్లీలో. సో ఇప్పుడు కరెంట్ టైం అయితే లెట్ మీ షో 3:18 అవుతుంది మార్నింగ్ అనమాట. ఫ్రైడే ఆగస్ట్ 14th. ఐ థింక్ టుమారో ఇండిపెండెన్స్ డే, రైట్? సో మీ అందరికీ ముందుగా విషెస్ చెప్తున్నాను అనమాట, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు మనం టాపిక్ వచ్చేసరికి నేను మీకు కాన్సన్ట్రేట్ ఎలా చేయాలి అంటే కొంతమంది మనకి కామెంట్స్లో అడిగారనమాట. సో మీరు అంతా ఇన్ని అవర్స్ లేకపోతే ఆ టైమింగ్స్ అవన్నీ ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి అనేది. సో నేను ఇప్పుడు దాని గురించి మీ అందరికీ ఒక కన్క్లూజన్ అండ్ మీకు ఒక డీకోడ్ అయితే చేసి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకు ముందే కొన్ని వీడియోస్లో చెప్పాను, బట్ అప్పుడు మైట్ బి వాళ్ళు నా సబ్స్క్రైబర్ కారు. సో రీసెంట్గా వచ్చారు కదా, సో ఐ రెస్పెక్ట్ దెమ్. సో దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం చేసే పని క్లారిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్ అంటే 24 hours పర్ డే, ప్రతి మనిషికి 24 hours పర్ డే. సో మనం ఆ 24 hoursని 12 అంటే బై 2 12 hours రెండు 12 hours డివైడ్ చేసేస్తే ఫస్ట్ 12 hours మీరు లైక్ విచ్ ఈజ్ లైక్ మీది ఉంటుంది కదా, స్లీపింగ్ కావచ్చు లేదా అదర్ థింగ్స్ లైక్ స్నానం చేయటం లేదా తినటం, ఇవన్నీ ఒక ఫస్ట్ 12 hours ఇచ్చేస్తే రిమైనింగ్ 12 hours మీరు ప్రాపర్గా డెడికేటెడ్గా ఇవ్వాలి. లైక్ ఒక ప్రాపర్ ఆస్పిరెంట్ అయితే నేను ముందే చెప్పాను, మీరు యూపీఎస్సీ సైడ్ రావాలంటే అట్లీస్ట్ మినిమం 2 to 3 years అనేది ప్రాపర్ కోచింగ్ తీసుకొని ఉండాలి. బేసిక్ ఫౌండేషనల్ కోర్స్ కావచ్చు లేకపోతే మీ సెల్ఫ్ స్టడీ కావచ్చు. మీరు ఎంటైర్ సిలబస్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కావచ్చు, ఇవన్నీ అవ్వాలంటే అట్లీస్ట్ 2 to 3 years అది మ్యాండేటరీ. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మోర్ దెన్ 3 years మనం అఫోర్డ్ చేయాలంటే మన వల్ల కాదు. అండ్ సో ఎవ్రీబడి లైక్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీ నుంచి ఉంటారు. కొంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. మనీ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, టైం, ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో 3rd year or 4th year నుంచి ప్లాన్ బి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి అటెంప్ట్ చాలా ప్రీషియస్ అనమాట. సో డిపెండ్ ఆన్ యూ ఇండివిజువల్ గైస్. అండ్ దట్ టు జాబ్ హోల్డర్స్ కొంతమంది ఉంటారు. వన్స్ ప్రాపర్ కోచింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ చూసుకుంటా ఎట్ ద సేమ్ టైము మన యూపీఎస్సీని కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సో అదొక థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ప్రాపర్గా ఇప్పుడు నేను అనమాట 3 years ప్రాపర్ డెడికేటెడ్గా కోచింగ్ అండ్ ప్రిపరేషన్ అంతా చేశాను. దెన్ ప్లాన్ బి వైపు ఇప్పుడు నేను షిఫ్ట్ అవుతున్నాను, విచ్ ఈజ్ లైక్ మై ఆప్షనల్ సబ్జెక్ట్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, రిలేటెడ్ టు నా స్టడీస్ అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫ్యూచర్లో అకాడమీ లేకపోతే లెక్చరర్గా అండ్ సంథింగ్ వీటిలో ఒక్కొక్క సబ్జెక్ట్లో స్పెషలిస్ట్ ఉంటాం కదా, సో అలా చేసుకోవచ్చు. సో అది ప్లాన్ బి అనమాట. సో ఇలా మాకు సో యాజ్ ఏ ఫ్రెషర్గా మీరేం చేయాలంటే ఒక 2 to 3 years కంప్లీట్గా ప్రాపర్గా ఫౌండేషనల్ కోర్సు అవి ఇవి మైండ్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేసేది ఒకటి కాన్సన్ట్రేట్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు నా కాన్సన్ట్రేట్ ఎలా ఉంటుంది, నేను ఆల్మోస్ట్ ఏవైతే లైక్ బేసిక్ ఫౌండేషను, సిసాట్ కావచ్చు లేకపోతే ఆప్షనల్ కావచ్చు లేదా జిఎస్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ నేను వన్స్ కంప్లీట్ చేశాను. సో నాకు తెలుసు నేను ఏ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ చేస్తున్నాను, ఏ సబ్జెక్ట్లో తక్కువ, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు అనేది. సో ఇవి 3 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు వచ్చింది, రైట్? సో కొంతమంది అవేం తెలియకుండా అవి చేయాలి ఇవి చేయాలని చాలా క్లమ్జీగా ఉంటారు. సో మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది సిలబస్. మీరు చెప్తున్నాను, సిలబస్ లేకుండా మీరు 10 కాదు 20 years చదివినా మీరు కాంట్ గెటింగ్ అసలు యూపీఎస్సీ అంటే ఏంటి అనేది కూడా ఈవెన్ అర్థం కాదు మీకు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ థింగ్ వచ్చేసరికి. సో మీరు సిలబస్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో మీ థింగ్స్ మైట్ బి బికమ్ ఈజియర్ అనమాట. సో మనకి రిగార్డింగ్ ఆ సిలబస్ని డివైడ్ చేసుకుంటాం అండ్ ఆ వెయిటేజ్ ఐఎమ్ నాట్ షూర్ 100% వెయిటేజ్, బట్ అట్లీస్ట్ మనకు ఒక స్కోప్ ఉంటుంది.
ఏది ఇంపార్టెంట్ కాదు, అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే డైరెక్ట్గా అవి సొసైటీలో ఉంది కాబట్టి. సో సొసైటీలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంటు ప్లస్ ఎంప్లాయ్మెంటు, పాపులేషన్ అండ్ ఎన్వైర్మెంటు, ఇవి అందరికీ తెలుసు, ఎందుకంటే ఇవి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అర్బనైజేషన్ అండ్ సంథింగ్ లైక్ ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం, సిటీస్ పెరుగుతుంది, మెట్రోపాలిటన్ సిటీస్ చాలా గ్రో అవుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటి సిటీ గ్రో అవ్వటం అంటే ఏంటి, ఫారెస్ట్ డిక్రీజ్ అవుతుంది అండ్ మనం డిఫారెస్ట్ అవన్నీ కొట్టేస్తున్నాం అండ్ సిటీని ఆ జోన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. అందుకనే కదా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన టీజీ లైక్ తెలంగాణ గవర్నమెంట్లో మన ఏదో ఒక యూనివర్సిటీ దగ్గర, ఐఎమ్ నాట్ షూర్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఆ పేరు నేను మర్చిపోయాను. ఒక యూనివర్సిటీ ఎక్స్టెండ్ చేస్తుంటే అక్కడ ప్రొటెస్ట్ చేశారు అండ్ అక్కడ సమ్వేర్ లైక్ జింకలు అండ్ పికాక్ అవి కూడా ఉన్నాయి. సో అంత దట్టమైన ఫారెస్ట్ లాంటిది అది. సో దాన్ని కొట్టేసి ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఏముంది, చదువు ఇంపార్టెంటా, మనకి ఫ్యూచర్ అండ్ అందరికీ ఒకేలా బిహేవ్ చేసే ఫారెస్ట్ ఆ ఏరియా అది ఇంపార్టెంటా, సో అన్నట్టుగా డిబేటు. సో ఈ కాంట్రోవర్సీ, సో అది. సో అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు, ఇది నాట్ ఓన్లీ తెలంగాణ, ఎక్కడైనా చూసుకోండి వేర్ దెర్ ఈస్ డెవలప్మెంట్ త్రూ దిస్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అక్కడ కంపౌండ్ ఏమంటారు దాన్ని, అక్కడ మనం కొంతైనా అమూల్యం చెల్లించాల్సి వస్తుంది, అంటే కాంప్రమైజ్ అవ్వాలి. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ యానిమల్ కూడా వస్తుంది అండ్ ఫారెస్ట్ కూడా వస్తుంది. డెవలప్మెంట్ కావాలా, మీకు ఫారెస్ట్ కావాలా అంటే చాలామంది డెవలప్మెంటు, సేఫ్ లైఫ్, క్వాలిటీ లైఫ్, బెటర్ లైఫ్ అని దాన్నే కోరుకుంటారు. కొంతమంది ప్రకృతి లవర్స్ ఉంటారు, మనం డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ వద్దు అండ్ బ్యాక్ టు బట్ యూనో ఫారెస్ట్ అండ్ అవి లేకపోతే అసలు మనం లేము కదా, సో అన్నట్టుగా అలా వెళ్తారు. సో నేనైతే ఎన్వైరన్మెంట్కే సపోర్ట్ చేస్తాను. సో అందుకనే నా వంతు నేను చేసేది ఏంటంటే థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూసేజ్ తగ్గించాలి, అవి మన చేతిలోనే ఉంటుంది, ఎక్కడో ఉండదు. సో మనం చేసే ప్రతి చిన్న పని చాలా బిగ్ ఇంపాక్ట్ అండ్ బిగ్ ఇదైతే అవుతుంది అనమాట, దాని ఇంపాక్ట్ మీకు తెలియదు అవి. సో మన చేతిలో ఉన్నంత వరకు మనం కొంచెం తక్కువ యూసేజ్, వాటర్ కావచ్చు, లేకపోతే పొల్యూషన్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, మనం ఆర్డర్ చేసి తినేయటం, పడేయటం. సో అలాంటి ఇక్కడ మ్యాటర్ మనీ ఉందా లేదా అనేది కాదు, మనం ఎలా ఆర్డర్ చేస్తున్నాం అండ్ ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాం. సో మన ఇండివిజువల్గా మనకి తెలుసు, సో అలా డెవలప్ అవ్వాలి నేచర్ అనేది. సో రిమైనింగ్ వచ్చేసరికి కాన్సన్ట్రేటివ్, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పడానికి రీజన్ ఒకటి, ఈ కాన్సన్ట్రేట్ లెవెల్ మనం ఎప్పుడైతే పెడితే అప్పుడే మనకి తెలుస్తుంది థింగ్స్ ఏవైతే ఇంపార్టెంటా, నాన్ ఇంపార్టెంట్ అనేది. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే మనం ఏం చదవాలన్నా, ఏం చేయాలన్నా మనం కాన్సన్ట్రేట్గా చదవాలి, చేయాలన్నా మనకు క్లారిటీ కావాలి. క్లారిటీ ఎలా వస్తుంది, త్రూ దిస్ సిలబస్ ఎందుకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏవైతే ఇంపార్టెంట్ కాదు, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి తక్కువ ఇవ్వాలి, వెయిటేజ్, మార్క్స్. సో నాట్ ఓన్లీ ఫర్ మార్క్స్, మనకి అర్థం అవ్వాలి, అవి ఫ్యూచర్లో ఇంటర్వ్యూ కావచ్చు, లేకపోతే మన అప్కమింగ్ జనరేషన్స్కి మనం వాళ్ళకి చెప్పగలిగే స్టేజ్లో మనం ఉండాలి. సో అది. అండ్ లాంగ్ అవర్స్ కూర్చోవడానికి నేను ముందే చెప్పాను, మెంటల్గా అండ్ ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి. అవి మీరు ఓవర్ నైట్లో అవ్వరు. అండ్ కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, నేను 2-3 డేస్ కంటిన్యూస్గా చదువుతున్నాను, తర్వాత మళ్ళీ ఇంకో 2-3 డేస్ పడుకుంటున్నాను కంటిన్యూస్గా, సంథింగ్ అలా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది సంథింగ్ అని. ఫస్ట్ 3 డేస్ అండ్ సెకండ్ 3 డేస్ మీరు 6 డేస్ని బ్యాలెన్స్ చేసుకుంటే, యావరేజ్ తీసుకున్నా పర్ డే 7 అవర్స్ చదివినా, ఈవెన్ హెల్త్ అనేది స్ట్రాంగ్ ఉండేది కదా, మీరు ఫీవర్ సిక్ అవ్వాల్సిన పని లేదు. సో అలా మన బాడీ ఎలా అడాప్ట్ అవుతుంది, మనం ఏం చేస్తే బెటర్ అన్నట్టుగా మనం చేసుకుంటే బెటర్ అనమాట. నేను ఏదో చదువుతున్నాను, మీ అందరినీ చదవమని నేను అనను. ఎవరి క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు నా ఏజ్ అంతా 25 or 26 సమ్వేర్, బట్ ఈ వీడియో వినే వాళ్ళది కొంతమంది 30sలో ఉంటారు, కొంతమంది ఎర్లీ 21st ఉంటారు, కొంతమంది యంగ్ 25-26 మిడిల్ ఏజ్లో ఉంటారు. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది, డిపెండ్. సో మీకు ఏదైతే బెటర్ ఉంటుందో, మీకున్న టైంలో మీరు ఎక్కువ అవుట్పుట్ ఎలా వస్తుందో, సో అలా చూసుకోవాలి. నేను ఇప్పుడు చాలామంది వీడియోస్ చేస్తారనమాట, నా స్కెడ్యూల్ అది, ఇన్ అవర్స్ చదివాను, క్వాలిటీ స్టార్ట్ చేశాను, ఓకే అబ్బా, బట్ అదే స్కెడ్యూల్ మీకు వర్కౌట్ అవ్వదు. మీ కాంటెక్స్ట్ వేరు, మీ ఏజ్ ఫ్యాక్టర్ వేరు, మీ ఎక్స్పీరియన్స్ వేరు, అండ్ సంథింగ్ మీకున్న నాలెడ్జ్ అవన్నీ వేరు, మీకు వచ్చే సబ్జెక్టు, మీ ఇంట్రెస్ట్, ఈ మల్టీ ఫ్యాక్టర్స్ అన్నీ వర్క్ అవుతుంది. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకున్న తర్వాతే మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ దట్టు ఎవరిని ఫాలో అవ్వకండి, ఈవెన్ నన్ను కూడా. సో మీకు తెలుసు మీ క్యాపబిలిటీ ఏంటి అనేది, బట్ నేను చెప్పేది ఒకటే,
ఓవర్ నైట్లో ఏది రాదు, అది సక్సెస్ కావచ్చు లేదా కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, ఇవన్నీ ఏంటంటే డైలీ స్టెప్ బై స్టెప్. ఈరోజు ఒక 1 అవర్ చదివితే రేపు 1.5 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, 5, 6, 7. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ పెట్టుకున్నాం టార్గెట్, అందులో అట్లీస్ట్ 4 డేస్ వెళ్ళాం, రిమైనింగ్ 2 డేస్ అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్లీ పోయింది. అండ్ బ్యాక్ టు మళ్ళీ సెకండ్ వీక్. వీక్ అనేది మీకు ఒక బ్రిక్లా పనిచేయాలి. అండ్ కన్సిస్టెన్సీ మధ్యలో ఒక సిమెంట్ లైక్ ఒక బ్రిక్ని ఇంకో బ్రిక్ని జాయిన్ చేసి దాన్ని హోల్డ్ చేసేది సిమెంట్ అనమాట. సో అలాగే ఒక రోజు పోయి రెండో రోజు పోయినా ఆ గ్యాప్ ఉంది కదా, దాన్ని మీరు ఫిల్ చేయగలగాలి. అంటే గ్యాప్ వస్తుంది, రాదు అని నేను వచ్చినా ముందుకు వెళ్ళి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేయి. మళ్ళీ ఇక్కడ గ్యాప్ వదిలేసి సంథింగ్ అలా వద్దు. సో అదే ఓవర్ ఏ టైం పీరియడ్. నేను చెప్పాను లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్. మీకు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డాట్ ఒక వైట్ పేపర్ మీద అక్కడ డాట్ పెట్టినట్టు ఉంటుంది. అండ్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఆ డాట్స్ కాస్త మనకి ఒక లైన్గా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ లైన్గా ఫామ్ అవుతుందని మనం స్ట్రైట్గా వెళ్ళాలా లేకపోతే రూట్ మార్చాలా, సంథింగ్ అనేది మన ఎక్స్పీరియన్స్ మనకు నేర్పిస్తుంది. సో ఇలా అనమాట. అండ్ సో ఇలా ఇవన్నీ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత మీకు ఎవ్వరు మోటివేట్ చేయాల్సిన పని లేదు. మీకే ఒక డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది లోపల. సో దానితో మీరు ఇంకా రిమైనింగ్ థింగ్స్ అనేది సార్ట్ అవుట్ చేసుకోగలుగుతారు. సో ప్రజెంట్ అయితే ఇదే నేను చెప్పాలి అనుకున్నది. సో మ్యాక్సిమం నేను కన్వే చేశాను అని అనుకుంటున్నాను. లైక్ లాంగ్ అవర్స్ కూర్చోవాలి అంటే ప్రాపర్ ప్లానింగ్ నేను లాస్ట్ వీడియోస్లో కూడా కొన్ని చెప్పాను. లైక్ మీరు థింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాష్రూమ్స్ అండ్ ఫుడ్ కావచ్చు, అండ్ బాడీకి కొన్ని వర్కౌట్స్ కావచ్చు, ఇవన్నీ మీరు ప్రీ ప్లాన్డ్గా ముందే చేసుకొని ఉంటే మీరు ఈజీగా కూర్చోగలుగుతారు. అండ్ నేను కూడా చెప్తున్నా కదా, నేను ప్రిఫర్ చేయను 2 hours to 3 hours ఒక స్లాట్ పెట్టుకోండి, 2 to 3 hours. సో మధ్యలో ఒక వాష్రూమ్ వాటర్కి వెళ్ళి రండి, మళ్ళీ బ్యాక్ టు వచ్చేసి అలా డైలీ ఫస్ట్ ఒక స్లాట్, తర్వాత సెకండ్ స్లాట్, ఫస్ట్ మార్నింగ్ ఒక స్లాట్, సెకండ్ డే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, థర్డ్ డే లైక్ ఒక 3 స్లాట్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా 3 కాస్త మీకు స్లోగా 4th స్లాట్ వస్తుంది. అప్పుడే మీకు కవర్ అవుతుంది అనమాట, లైక్ డైలీ ఇన్ అవర్స్ అనేది. సో 2 slots, 1 slot ఎవరైనా చేయగలుగుతారు. 3 to 4 అది కొంచెం ప్రో లెవెల్ అనమాట. సో అక్కడ దాకా మనం ఎదగాలి అంటే ఈ ఫస్ట్ 1, 2 ఇవన్నీ చెయ్యాలి. సో మిమ్మల్ని ఎవరు ఏమనరు, మీకు తెలుసు. ఒకటే, మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎర్లీగా సక్సెస్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ ఇట్. సో లాంగ్ అవర్స్ అయితే అది. టిప్స్ ట్రిక్స్ వచ్చేసరికి చెప్తున్నా కదా, ఒక టాపిక్ కానీ ఒక సబ్జెక్ట్ తీసుకుని ఫస్ట్ ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్లో ఇండెక్స్ చూసుకోండి. ఇండెక్స్లో కొన్ని టాపిక్స్ అవి PYQs చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ టాపిక్ కాదా అనేది తెలుస్తుంది. సో మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అవి టిక్ చేసుకొని మార్క్ చేసుకొని ఒక్కొక్కటి చదవండి, లేకపోతే రాయండి, లేకపోతే లెక్చర్స్ చూడండి. మనం ఏ థింగ్ అయినా ఒకటి రాసి లేదా విని లేదా చదివి, ఈ 3 things అయితే మనం నేర్చుకుంటాం కదా. సో వీటిలో ఏదో ఒకటి ఎఫర్ట్ చేయండి. బట్ అల్టిమేట్గా ఒక్కసారైనా మీరు రాయాలి. అదే నోట్ మేకింగ్ అనమాట. మీ ఓన్ నోట్ మేకింగ్, రఫ్ నోట్ మేకింగ్ కావచ్చు, ఏదో ఒకటి రాస్తే దెన్ మీకు ఫర్దర్గా ఈజీగా ఉంటుంది. సో ఈ 3 అనమాట. అండ్ కొన్నిసార్లు ఎక్కువ చదవటం బోరింగ్గా ఉంటే ప్లీజ్ గో త్రూ దట్ వీడియో, సంథింగ్ ఏదో ఒకటి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఒక సమ్మరీ, జస్ట్ బ్లాంక్గా వైట్ పేపర్ తీసుకుని దాని మీద జస్ట్ సమ్మరీ, మీరు ఏం చూసారు, ఏం రాశారు అనేది. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఇంకో టిప్స్ వచ్చేసరికి అకౌంటబిలిటీ షీటు. ఏం లేదు, ఒక చిన్న పేపర్లో డేట్ రాసుకొని ఈరోజు నేనేం చేయాలి అనుకుంటున్నాను, థింగ్స్, మీ ప్రయారిటీ థింగ్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఒక 4 things. సో ఫస్ట్ థింగ్ 2 hours, సెకండ్ థింగ్ 2.5 or 3, దెన్ రిమైనింగ్ 2 or 3, అది డిపెండ్ ఆన్ మీ క్యాపబిలిటీ. సో అలా అవర్స్ మీరు డివైడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ డే అట్లీస్ట్ 2 tasks, సెకండ్ డే 3. మీకు అప్పటికే అర్థమవుతుంది, ఆ షీట్ని చూస్తే అదే నేను ఇది మిస్ అవుతున్నాను అనేది. సో 4th day వచ్చేసరికి ఆ మిస్ అయినది కవర్ చేసేయండి. దెన్ బ్యాక్ టు మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇలా వీక్లీ ప్లాన్ చేసుకుంటే వీక్లీలో కొన్ని డేస్ పోతుంది. దెన్ మంత్లీ ప్లాన్ అంటే ఒక మంత్కి ఈ సబ్జెక్ట్ అవగొట్టుకోవాలి. సో అది మంత్లీ ప్లాన్. దెన్ ఆఫ్టర్ ఇయర్లీ అంటే అది ఓవరాల్గా వస్తుంది. బట్ అట్లీస్ట్ 2 months or 3 months ఇలా డివైడ్ చేసుకోండి. సో ఇలా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. టిప్స్ ట్రిక్స్ బట్ అల్టిమేట్గా ఒకటే, మీరు మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్, మీకోసం చదివితే చాలా ఈజీగా ఉంటుంది థింగ్స్ అనేది. నో మ్యాటర్ డే ఆర్ నైట్ ఆర్ సంథింగ్, హెల్త్ ఇవన్నీ మీరు సార్ట్ అవుట్ చేసుకోగలుగుతారు.
సో దట్స్ ఇట్. ఐ హోప్ కొంచెం ఎక్కువ మాట్లాడేశాను, బట్ వాట్ ఎవర్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. డోంట్ బీ ఏమనుకోకండి. అండ్ మీ అంతటా మీరు చేయాలి, ఈవెన్ నన్ను ఫాలో అవ్వమని కూడా నేను చెప్పను. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దట్స్ ఇట్. ఐ హోప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ మనం అనుకున్నట్టే 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. దెన్ ప్లీజ్ డూ ఫర్దర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.